నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో చిట్ చాట్. కార్యకర్తలను నాయకులుగా మలచేందుకే శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడి. నగరంలో టెక్స్టైల్ అసోసియేట్ సర్వసభ్య సమావేశం. హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని సమస్యల పరిష్కారానికి భరోసా. ఈ నెల 21న వెస్ట్ బైపాస్ వద్ద రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం. వేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు. మెగా డిఎస్సిపై విచారణ జరిపి నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలి. గత వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ అవకతవకపై కూడా విచారణ జరపాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్. యోగాంధ్రకు సిద్ధమవుతున్న గుంటూరు జిల్లా. ఎన్టీఆర్ స్టేడియంలో యోగా కార్యక్రమాలు. గొడ్డలి పార్టీ ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఆ పార్టీ ఫేక్ రాజకీయాల మైండ్ గేమ్ కు కాలం చెల్లిందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశమైన సందర్భంగా సీఎం మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీకి ఓటమి లేదు, రాదు అనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యకర్తలు కూడా ప్రజలకు మంచి చేయాలి, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలి. అధికారంలో ఉన్నాం, సహనం, ఓపిక అవసరం. పార్టీ పదవుల భర్తీ నుంచి టిక్కెట్ల కేటాయింపు వరకు నిరంతరం అంతర్గత సర్వేలు చేయిస్తున్నాం. రాష్ట్ర శ్రేయస్సు, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తప్పులు చేసిన వారిని వదిలించుకుంటామని తెలిపారు. గార్డెన్స్ లో జరిగిన ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ సామినేని కోటేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం క్యాపిటల్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా టెక్స్టైల్ రంగంలో అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తెచ్చారు. అనంతరం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సభ్యులు గతంలో తమ దృష్టికి తెచ్చిన 2 విషయాలను చంద్రబాబు నాయుడు వద్ద మాట్లాడి దాదాపు పూర్తి చేశామన్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ వలన ఎంతో మంది ఉపాధి పొందుతున్నారన్నారు. పెండింగ్ లో ఉన్న డిపిఆర్లను త్వరలో పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతులు తాము పండించిన పంట నిల్వ చేయలేక పలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి రైతు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రత్తిని కొనుగోలు చేసే విధంగా ఒప్పించడం జరిగిందన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గత కూటమి ప్రభుత్వం రాకముందు వీళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. వీళ్ళల్లో ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్, గ్రీన్ ఎనర్జీ పాలసీ కానీ ఇంకా కొన్ని పెండింగ్ సబ్సిడీస్. ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని కావాల్సినటువంటివి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. అదేవిధంగా వీళ్ళు కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా నాకున్న స్థాయిలో అక్కడ మిగిలిన డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే విధంగా రైతులకి అదేవిధంగా వ్యాపారులకి అందరికీ మంచిగా ఉండే విధంగా ఉపాధి కలిగే విధంగా ఏ కార్యక్రమాలు చేయగలమో అవన్నీ కార్యక్రమాలు చేస్తానని సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, అంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఆ పవర్ పెరుగుదల వలన స్పిన్నింగ్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింటం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఆ పవరు అంత టారిఫ్ను మోయగలిగే పరిస్థితుల్లో స్పిన్నింగ్ ఇండస్ట్రీ లేదు. అందువలన మేము సొంతంగా పవర్ పెట్టుకోవటానికి ఆ పవర్ పాలసీ మేము అడగటం జరిగింది స్టేట్ గవర్నమెంట్ని. ఆ పవర్ పాలసీ కూడా
మరి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దానికి కేంద్ర మంత్రివర్యుల సహకారం కూడా ఉంది. మరి దీంతో పాటుగా మా ఇండస్ట్రీని పవర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కింద డిక్లేర్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని వెస్టర్న్ బైపాస్ లో 25,000 మంది ప్రజానీకంతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, పోలీస్ సూపరింటెండెంట్ బకుల్ జిందాల్, సిఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తిక్ వెస్టర్న్ బైపాస్లో ఏర్పాటు చేయనున్న వేదికను పరిశీలించారు. యోగాలో పాల్గొనే అభ్యర్థులు వచ్చే మార్గాలు, వారి వాహనాలకు పార్కింగ్ సౌకర్యంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కానున్నందున అందుకు గల ఏర్పాట్లను కూడా చర్చించారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయుటకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. 25,000 మందితో యోగా కార్యక్రమం చేయడం జరుగుతుందని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ యోగా ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆరోగ్య చిట్కా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్న ఆరోగ్యాంధ్రప్రదేశ్ యోగాతో సాధ్యమవుతుందని చెప్పారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సరిత, డీఎస్పీ మురళీకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ, తహసీల్దార్ హరిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిపై ఎంక్వైరీ వేసి ప్రజలకు నిజాలు వెల్లడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్ష, సిబిఎస్ఈ పరీక్షలు విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేశాయని అన్నారు. అంతేకాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా గత వైసీపీ పాలనలో ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు ఏపీపీఎస్సీ పైన కూడా చాలా గట్టిగా కొట్లాడారు. గతంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి, మరి అక్రమాలు జరిగి అందులో అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళకే పదోన్నతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. ఆ పదోన్నతులపై హైకోర్టు టిక్కాలు వేసినప్పటికీ కూడా ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇది ఎగ్గి అది మగ్గి, కాబట్టి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదని చెప్పేసి మీరు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు. ఇది వాస్తవం కాదు అంటే అది ఎంక్వైరీ ద్వారానే జరగాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం డిఎస్ పైన ఎంక్వైరీ వేసి వాస్తవాన్ని ప్రజలకు వెల్లడించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అమరావతి అసెంబ్లీ భవనంలో లింగంనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగంనేని రమేష్ ఒక సెట్ నామినేషన్ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం అఖిల్ కుమార్, పి విజయకుమారి, అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, పులివర్తి రామాంజనేయులు, ఎన్ ఈశ్వరరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్యామలానగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శ్యామలానగర్ రైల్వే గేట్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భగీరథ బాబు, సూర్యనారాయణ, మహతి శంకర్, వై శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు. అయితే ప్రస్తుతం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఆర్ఓపీ నిర్మాణం చేస్తే స్థానిక ప్రజలకు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడమే సరైన విధానమన్నారు. కనుక ఆర్ఓబీ నిర్మించే విషయంలో పాలకులు పునరాలోచన చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన తప్పదని స్పష్టం చేశారు. మేము ఈ మధ్యకాలంలో పెమ్మసాని గారిని కూడా, మా కేంద్ర మంత్రి గారిని కూడా, ఎంపీ గారిని కూడా కలిసి ఆయనకి మెమోరాండం ఇచ్చాము. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉందంటే ఆయన ఏం చేశారంటే మున్సిపల్ కమిషనర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా మీటింగ్ జరిగింది. మేము కూడా ఇవన్నీ ఆయనకి, మున్సిపల్ కమిషనర్ గారి అందరికి కూడా ఆఫీసర్స్కి చెప్పాము. అట్లాగే డిఆర్ఎం గారిని కూడా కలిసాము. డిఆర్ఎం గారు కూడా ఆమె కూడా దీనికి సుముఖతగానే ఉన్నారు. ఆర్యూబీకి ఆమె అనేది ఏంటంటే ఇది కొంచెం పొలిటికల్ ఇష్యూ ఉందండి, ఇందులో మీరు ఏదైనా ఉంటే పొలిటికల్గా మాట్లాడుకోండి, మాదే ఉంది అని ఆఫీసర్స్ అందరూ టోటల్గా అందరూ అదే చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫండ్స్ వచ్చినాయని కాకుండా ఈ దగ్గరలోనే 800 మీటర్లో నల్లపాడు లెవెల్ క్రాసింగ్ ఉంది, అక్కడ ఆర్ఓబీ ప్రపోజల్ ఉంది. కాబట్టి హెవీ వెహికల్స్కి ఇబ్బంది ఉంటే హెవీ వెహికల్స్ అటు వెళ్ళిపోతాయి. ఇటు వచ్చేటప్పటికల్లా మిగతా అన్ని మేజర్ 90% ట్రాఫిక్ ఆర్యూబీ ద్వారా ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ దానివల్ల 15 కోట్లే అవుతుంది ఖర్చు మ్యాక్సిమం. అక్కడ 78 కోట్లు అనవసరం. ఇక్కడ ఈ డబ్బు, మిగతా డబ్బులతో అక్కడ ఆర్ఓబీ కట్టుకోవచ్చు, లేదా ఇంక వేరే చోట యూజ్ చేసుకోవచ్చు ఈ ఫండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోడ్లు కూడా ఏంటంటే వంకర టింకర్లు ఉంది. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతి కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన జయంతి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొని చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి ఈశ్వరయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లారని అన్నారు. అందుకే రాజేశ్వరరావును ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డుతో, సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ డెమెట్రోవ్ అవార్డుతో బల్గేరియా సత్కరించాయని గుర్తు చేశారు. దేశ సమైక్యతను కాపాడడం కోసం బాబ్రీ మసీద్ను మ్యూజియంగా కాపాడాలని రాజీ ఫార్ములా ప్రతిపాదించిన గొప్ప నాయకులన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించిన చంద్ర రాజేశ్వరరావు తనకున్న 400 ఎకరాల భూమిని ప్రజలకు పంచిపెట్టారని కొనియాడారు. సమాజం కావాలని ఆకాంక్షించాడో అదేవిధంగా పేదరికం లేనటువంటి సమాజం, మత ఉన్మాదాలు లేనటువంటి సమాజం, లౌకికవాద రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏదైతే శ్రమించారో అవన్నీ కూడా ఈరోజు చాలా దారుణంగా దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. నేటి తరం కమ్యూనిస్టులపైన, అభ్యుదయ కాముకులపైన, సమాజ హితాన్ని కోరేటువంటి వ్యక్తులు, శక్తులపైన అందరం కూడా ఐక్యమయ్యి సిఆర్ గారు ఆశించినటువంటి ఆశయాల కోసం అందరం కూడా కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ ఈరోజు దేశాన్ని అనేక రకాలుగా దేశభక్తి పేరుతో ఆ ముసుగులో దేశాన్ని దోపిడీ చేసినటువంటి శక్తులకు నాడు సిఆర్ గారు ఆశించినటువంటి ఆశయం ఇదే. ఈ ఆశయం కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాము. మేధావులు, యువకులు, విద్యార్థులు, గ్రామీణ రైతులు ఈనాడు సమాజ నడకని అర్థం చేసుకోవాలా. సిపిఐ పార్టీని బలోపేతం చేయటం ద్వారా ఈ దుర్మార్గపు ప్రభుత్వాలని గద్దె దింపాలా. అందుకు ఈ సందర్భంగా ప్రతిరూని కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ 112వ జయంతి సందర్భంగా మేము ప్రతిని పొందుతున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో లేబర్ జాయింట్ కమిషనర్ ఆశారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుంటూరు గ్రౌండ్ వద్ద ఉన్న ఫ్యాన్సీ కళ్యాణ మండపం వద్ద జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో లేబర్ జాయింట్ కమిషనర్ ఆశారాణి పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు ఎండల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నామన్నారు. విపరీతంగా కాస్తున్న ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారని, వారికి గత 72 రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. గత 5 ఏళ్లుగా వేసవిలో
ప్రజలకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని అధ్యక్షులు జుజ్జూరు శేష ప్రభాకర్ రావు తెలిపారు. ఈ 72 రోజులుగా దాదాపు 1,00,000 మందికి మజ్జిగ పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ రంగా వెంకట రామకృష్ణ, సిహెచ్ దామోదర్ రావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎండలు ఈ సంవత్సరం విపరీతంగా ఉన్నాయి. మా తరపు నుంచి కూడా మేమైతే ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఎండాకాలంలో కనీసం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట ఎండలో పనిచేయవద్దని చెప్పడము, ఈ ఓనర్స్ అందరికీ కూడా వాళ్ళందరికీ ఉచితంగా మజ్జిగ, మంచినీళ్ళు, ఓఆర్ఎస్ ఇట్లాంటివన్నీ పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంఘ భవనం ముందు 24 అవర్స్ మినరల్ వాటర్ ధర్మ చలివేంద్రం చేయబడుతుంది. ఇది సంఘం తరఫున మరియు దాతల సహకారంతో చేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా 72వ రోజు మన జాయింట్ కమిషనర్ గారిని ఆశారాణి గారు ఇచ్చేశారు. వారికి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది ధర్మ చలివేంద్రం వచ్చేప్పటికి 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మజ్జిగ పంపిణీ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. యోగాంధ్ర 2026కు గుంటూరు జిల్లా సిద్ధమవుతుంది. ఇప్పటికే పలుచోట్ల యోగా కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. పలువురికి స్ఫూర్తిగా నిలిచి మిగిలిన వారు కూడా ఇందులో పాల్గొని గుంటూరు జిల్లాను రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అఫ్రోజ్ పాల్గొన్నారు. యోగా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యానికి చేరువ చేసే వివిధ యోగా భంగిమలను ప్రదర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. యోగా ఆరోగ్యాన్ని చేకూర్చే ఒక ప్రక్రియ అని, సులభమైన ఆసనాలను వేసి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెప్పారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన కార్యక్రమం కావాలని కోరారు. ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో యోగా శిక్షణా సంస్థలు, యోగా అభ్యాసకులు, యోగా ఔత్సాహికులు, యువతతో కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 21వ తేదీన రాష్ట్ర స్థాయి కార్యక్రమం మంగళగిరి వెస్ట్రన్ బైపాస్ వద్ద నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం జరగనుంది. బ్రాడీపేటలోని మానవతా కార్యాలయంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నామని సంస్థ కార్యదర్శి కె సతీష్ వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఎండోకైనాలజిస్ట్ డాక్టర్ విబి కాశ్యప జన్నాబట్ల హాజరవుతారని చెప్పారు. అంతేకాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, న్యూరోపతి, బోన్ మినరల్ డెన్సిటీ లాంటి పరీక్షలు కూడా ఉచితంగా జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు డాక్టర్ కల్పన, డాక్టర్ సంగమేశ్వరరావు, ఎం రాధాకృష్ణ పాల్గొన్నారు. బ్రాడీపేట 5/1 ఉన్న మానవతా ఆఫీసులో డాక్టర్ ప్రత్యేకంగా ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంపుకు డాక్టర్ విబి కాశ్యప్ జన్నాపట్ల ఎండిడిఎం గారు వచ్చి వారి బృందంతో కలిసి సేవలు అందించబోతున్నారు. ఈ ప్రత్యేకమైన ఫ్రీ మెడికల్ క్యాంప్ లో ఈ డాక్టర్ విబి కాశ్యప్ జన్నాపట్ల వారు నెఫ్రాలజీ నిపుణులు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, న్యూరోపతి, డయాబెటిస్, బోన్ మినరల్ డెన్సిటీ, యూరిక్ యాసిడ్ లాంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి అందుబాటులో గల మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఇది చాలా కాస్ట్లీ టెస్ట్లు. ఇవన్నీ కూడా కేవలం పరీక్షించడమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులన్నీ కూడా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 3వ మండల బీజేపీ అధ్యక్షురాలు గాయత్రి బెహ్రా ఆధ్వర్యంలో పవిత్ర యమునా నది పుష్కర జలాలను బ్రాడీపేటలో 2/7 శివాలయం వద్ద ఉచితంగా వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు స్పైసెస్ పోర్ట్ జాతీయ డైరెక్టర్ కొత్తూరు వెంకట సుబ్బారావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి తదితరులు పాల్గొని పుష్కర జలాలను బ్రాడీపేట ప్రజానికానికి పంపిణీ చేశారు. ఈరోజు బ్రాడీపేటలో శివాలయం
2/7 శివాలయం దగ్గర యమునా నది పుష్కర జలప్రసాదం అనేది అందరికీ ఉచితంగా వితరణ అనేది చేస్తున్నాము. మా మండలంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ జలం పంపిణీ అయ్యేలా చూడాలని మేమందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనందరం కూడా భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయంలో చుట్టూని పుట్టని జలాన్ని అన్నింటినీ కూడా మనం భగత్ స్వరూపులుగా చూస్తూ ఉంటాం. నిన్ననే మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క సూచనల మేరకు మాకే నామ్ ఏక్ పేడ్ అన్న పేరుతోటి వృక్షాలను నాటడం జరిగింది. అదేవిధంగా ఈ జలాలన్నింటిని కూడా మన ఇళ్ళకి తీసుకొని వెళ్ళి మనందరం కూడా వాటిని స్నానాచరణలు కూడా ఉపయోగించుకున్నట్టయితే మనకు ఆ పుణ్యఫలం వస్తుందని ఒక ఆలోచనతో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటాము. పశ్చిమ నియోజకవర్గం చుట్టుగుంట జీటీ రోడ్లోని మజీద్ ఏతాజ్ గోడలు దుకాణాలు కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రకటించడం అన్యాయమని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం అన్నారు. చుట్టుకుంట వద్ద మస్జిద్ ఏ తాజ్ వద్ద ముస్లిం పెద్దలు స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీం మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చుట్టుగుంట జీటీ రోడ్లో గత 60 సంవత్సరాలుగా ఉన్న చారిత్రాత్మక మస్జిద్ ఏ తాజ్ నిర్వహణకు ఉపయోగపడే గోడలు మరియు దుకాణాలు, డ్రైనేజ్ లైన్లు, కాలువ పనుల పేరుతో నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేస్తామని ప్రకటించడం తీవ్ర బాధాకరమన్నారు. ఇష్టారాజ్యంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. మీరు చూస్తా ఉంటే మసీదులో ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కింద వచ్చేసి వాటర్ క్యాన్ ఉంది. ఆ వాటర్ క్యాన్ తో వజూ చేసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది చెప్పినప్పటికి కూడా ఒప్పుకోకుండా దీనికి నెలలో వేరే వేరే జిల్లాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి జమాతులు ఈ మసీదుకు వస్తూ ఉంటారు. అది చెప్పినప్పటికి కూడా లేదు, మేము ఈ మాటలు మొత్తం మాకు సంబంధం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మసీదును మేము కూల్చివేయాల్సిందే అనేటటువంటి మాటలు చెప్పినటువంటి కమిషనర్ తీరుని కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఎమ్మెల్యే గారు, మీరు గతంలో ఎమ్మెల్యే అయ్యే ముందు ఏ విధంగా అయితే మీరు మైనార్టీ సోదరుల దగ్గరకు వచ్చి ఓటులు ఏ విధంగా అడిగారో అదే మైనార్టీలు ప్రార్థన చేసుకునేటటువంటి మందిరానికి ఈరోజు ఆకంఠ వస్తే మీరు మైనార్టీ సోదరులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు హిమనీ సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హిమనీ సెంటర్లోని గాంధీ విగ్రహం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండారపు యశ్వంత్ మీడియాతో మాట్లాడారు. 22 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు. నీట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేలా చర్యలు తీసుకుని బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కండ్లు శివ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మరి దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు కష్టపడి 2 సంవత్సరాలు ఇంటర్ పూర్తి చేసుకొని లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని మరి ఈ తినక మధ్యతరగతి విద్యార్థులు ఈ నీట్ పరీక్షను రాయటం జరిగింది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ నీట్ పేపరు 30 లక్షల నుంచి 40 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయం సంఘాల సభ్యులు మరియు ఆర్పీలకు ఆరోగ్య అవగాహన సదస్సును అహల్య హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాల రాజకుమారి మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సరైన పౌష్టికాహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని ఆమె సూచించారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న వారు ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకున్నారు. మహిళలు ఇప్పుడు చూస్తే పిల్లల కోసం ట్రీట్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అవగాహన ఉంది, వస్తున్నారు. కానీ ఈ సమస్య ఎందుకు పెరుగుతుంది అని చూసాం. అలాగే మహిళల్లో ఈ గైనిక్ ప్రాబ్లమ్స్, లేడీస్కి సంబంధంగా సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అవి కూడా ఎందుకు అనేది మేము చూసాం. తర్వాత దీంట్లోంచి బయటికి ఎట్లా రావాలి అనేది కూడా మేము చాలా ఈ ఎక్స్పీరియన్స్ వలన మాకు తెలిసింది. సో ఎప్పుడైతే మీరు చూస్తే మాకు పేషెంట్స్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్కి ఉన్న పేరు అలాంటిది. మేము ఇచ్చే సలహాల వలన ఆ మార్పు తగ్గటం వలన కానీ చాలామందికి
బాగుంది, ఈ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడుతున్నారు. సో ఇది నార్మల్ సమాజంలో కూడా. సంగడిగుంట మంత్రివారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి శంకా నాగరాజు మాట్లాడుతూ బ్రహ్మశ్రీ కంటెటి రమేష్ పర్యవేక్షణలో మరియు బ్రహ్మశ్రీ వ్యాఖ్యానదిట్ట నారాయణం ప్రసాదాచార్య స్వామి సమక్షంలో అధిక జ్యేష్ఠోస్థాన మాసంలో శ్రీనివాస కళ్యాణం జరుపుకోవడం ఎంతో శుభదాయకమని అన్నారు. శ్రీనివాస కళ్యాణం చేసిన కలిపురుషుడి ప్రభావం ఉండదని అన్నారు. సుమారు 100 మందికి పైగా దంపతులు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి భాస్కర్ రావు, అన్నం సుధీర్, చేబ్రలు సత్యనారాయణ, కాశీ విశ్వనాథం, కిషోర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నారాయణం రాఘవాచారి గారి యొక్క ప్రసాదాచారి గారి యొక్క పర్యవేక్షణలో వ్యాఖ్యాన కార్యక్రమం, అలాగే బ్రహ్మశ్రీ కందేటి రమేష్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన భక్తులకు, పూజాకర్తలకు, కళ్యాణకర్తలకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి యొక్క దివ్య లీలా అనుగ్రహాన్ని కూడా అందరూ పాత్రులవుతారని చెప్పి కోరుకుంటూ. తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె శ్రీరమణి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మని మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె రమణిని కలెక్టర్ అభినందించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని సూచించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.